Hello viewers, welcome back to our channel Tradables. You are with CS Ailakshmi Tota. So ఈ రోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ మార్కెట్ ఇంకొక 5 minutesలో అయితే క్లోజ్ అవ్వబోతుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ రీచ్ టు ద ఎండ్ పాయింట్. సో నిఫ్టీ ఫిఫ్టీ కరెంట్లీ ట్రేడింగ్ అట్ 24,640 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో లుక్స్ లైక్ స్టేబుల్గానే క్లోజ్ అవుతుందండి. లైక్ దిస్ ఈజ్ 4th డే ఆఫ్ కన్సాలిడేషన్. సో గత 4 రోజుల నుంచి కూడా నిఫ్టీ కన్సాలిడేటింగ్ సైడ్ వైజ్ మార్కెట్లోనే ఉంది, ఎలాంటి ట్రెండ్ తీసుకోలేదు. సో ఇది చూస్తే ఇక్కడ వీ కెన్ సీ ఇనీషియల్గా కూడా ఓవరాల్ ద డే 24,614 అంటే 61.8% ఆఫ్ అవర్ ఫిబొనాకీ ఎనాలిసిస్ ఈ లెవెల్ దగ్గరే నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ 100% దగ్గర అయితే రెసిస్టెన్స్ తీసుకున్న ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఎండ్ ఆఫ్ ద డే it looks like market will close in a sideways anamata. So just within next 4 minutes also we cannot expect much change. So okasari same way bank nifty ela undi chuddamandi. So bank nifty currently 53,400 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాల్ చూసాము 177 పాయింట్స్తో 0.34% అరౌండ్ అట్లయితే బ్యాంక్ నిఫ్టీ రోజు డౌన్ ట్రెండ్లో ఉందండి. అండ్ ఒకసారి క్యాండిల్ స్టిక్ చార్ట్ చూస్తే మొత్తం ఈరోజు ట్రేడింగ్ అంతా కూడా -45 degrees to 45 degrees పాజిటివ్ ఆఫ్ ద గాన్ ఈ రేంజ్ బౌండ్లోనే బ్యాంక్ నిఫ్టీ అనేది మూవ్ అయిందండి. సో 177 పాయింట్స్ క్లోజ్ టు ఫాల్ ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు సైడ్ వైస్లోనే ఉంది. సో దేర్ ఇస్ నో పర్టికులర్ ట్రెండ్. సో ఒకసారి ఐటీ కూడా చూద్దాం. ఐటీ నిఫ్టీ చూస్తే 45,335 అరౌండ్ 132 పాయింట్స్ క్లోజ్ టు అప్రిసియేషన్లో ఉందండి. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఇనీషియల్గా -45 degrees దగ్గర స్లైట్లీ మార్కెట్ ట్రెండ్ డౌన్కి వచ్చినా కూడా ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ బుల్స్ టేక్ ఓవర్ చేశారు. సో దే హ్యావ్ టేకెన్ ద ట్రెండ్ టు ద అప్ సైడ్ అండ్ అక్కడ కొంచెంసేపు రేంజ్ బౌండ్లో అయితే మార్కెట్ మూవ్ అయిందండి. అండ్ ఫైనలీ అరౌండ్ దిస్ క్యాండిల్ ఇట్ హ్యాస్ క్రాస్ దిస్ 45%. సో దిస్ ఈజ్ మేజర్ గ్యాప్ అనమాట. ఈరోజు ఐటీ పాజిటివ్గా ఎండ్ అవ్వబోతుంది అనడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ సిగ్నల్. సో యాక్చువల్లీ మనం ఎవ్రీ వీడియోలో టిప్ ఆఫ్ ద డే అని చెప్పి ఒక సజెషన్ మనం యాక్చువల్లీ ఎవ్రీ వీడియోలో టిప్ ఆఫ్ ద డే ఒకటి డిస్కస్ చేసుకుంటున్నామండి. సో ఈరోజు టిప్ ఆఫ్ ద డే కూడా డిస్కస్ చేసుకుందాము. సో యాక్చువల్లీ పీపుల్ టెన్ టు ఇన్వెస్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే ఇండిసెస్లో ట్రేడ్ చేస్తారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా సేఫ్ ఆప్షన్ అండి. సో ఒకసారి ఈటీఎఫ్స్లో ఈరోజు ఈటీఎఫ్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాయో కూడా ఒకసారి చూద్దాము. సో ఈరోజు అయితే గోల్డ్ బీస్ టాప్లో ఉందండి. ఐటీ, ఆటో, నిఫ్టీ, ఫార్మా కూడా ఈరోజు బెటర్గానే పర్ఫామ్ చేసినాయి. ఒక్క బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే డౌన్ఫాల్ ఉంది. సో ఈరోజు టిప్ ఆఫ్ ద డే వచ్చేసి ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే థింక్ ఫర్ గోల్డ్ బీస్ యాజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది జస్ట్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ అంతేనండి. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్, సో వీఆర్ నాట్ గివింగ్ ఎనీ అడ్వైజరీ, బట్ ఇట్ ఈస్ అప్ టు యువర్ రిస్క్. సో ఈ గోల్డ్ నిఫ్టీ, ఈటీఎఫ్, గోల్డ్ బీస్ ఒకసారి మా డేటా ప్రకారం చూస్తే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఎనాలిసిస్ ప్రకారం షార్ట్ టర్మ్ కొద్దిగా న్యూట్రల్ చూపించినా కూడా లాంగ్ టర్మ్ వైజ్ అయితే బులిష్ ప్లస్ చూపిస్తుంది ఇండికేషన్. సో అంటే లాంగ్ టర్మ్కి ఇట్స్ వెరీ సేఫ్ టు బై అనే మా పోర్టల్ అయితే రికమెండ్ చేస్తుందండి. అండ్ ఇంకా ఈ బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ చూసారు కదా, సో ఇది మాకు కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ఇది. సో ఇది కరెంట్లీ 65 దగ్గర ఉంది గోల్డ్ బీస్. సో ఇఫ్ వి సీ బెస్ట్ ఫెయిర్ వాల్యూ మిడ్ టర్మ్ రిప్రజెంట్స్ వీక్లీ అనమాట. సో ఈ 66 అనేది క్రాస్ అయ్యి క్యాండిల్ ఎప్పుడైనా క్లోజ్ అయితే ఫర్ ఈటీఎఫ్ దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈటీఎఫ్ ఇంకా బెటర్గా గ్రో అవుతుందని అయితే ప్రొజెక్ట్ చేయొచ్చు. సో అలా మా డేటా యూస్ చేసుకుని వీ కెన్ అండర్స్టాండ్ వేర్ టు ఇన్వెస్ట్, హౌ టు ట్రేడ్ అనేది డేటా పాయింట్స్ చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చండి. సో లెట్స్ సీ దెన్ విత్ దాట్ విల్ గో బ్యాక్. ఒకసారి మన అన్ని ఇండెక్సెస్ అయితే ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. సో నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ఫిన్, మిడ్ క్యాప్, రిలయన్స్. సో ఆల్ ఎట్ ఏ గ్లాన్స్. సో నిఫ్టీ 50 ఈస్ గివింగ్ బులిష్ ప్లస్. సో బ్యాంక్ అయితే న్యూట్రల్ ఉందండి బికాస్ టుడే బ్యాంక్ ఈరోజు చాలా డౌన్ఫాల్లో ఉంది. అండ్ ఐటీ, ఫిన్, మిడ్ క్యాప్, రిలయన్స్, ఐటీ, ఫిన్, మిడ్ క్యాప్ అయితే బులిష్ ప్లస్ ఉన్నాయి. రిలయన్స్ ఒకటి బెరిష్లో ఉంది.
అండ్ ఇక్కడ మనం ఇంకొకటి క్యాచ్ చేయాల్సింది ఏంటంటే ఈ అప్లికేషన్లో వీక్ విల్ బి ద బెస్ట్ ఫర్ అనాలిసిస్ రాదర్ దాన్ డే. సో ఎప్పుడైనా వీక్లో దిస్ వీ కాల్ ఎస్ కరెంట్ రేంజ్. సో కరెంట్ రేంజ్ అనేది 61.8% కంటే అబవ్ ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ బులిష్ మొమెంటమ్. అదే 38.2% బిలో ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ బేరిష్ మొమెంటమ్. సో ఈ 2 లెవెల్స్ మిడిల్లో ఉంటే వీ కెన్ థింక్ న్యూట్రల్గా ఉంది మార్కెట్ అనేది చెప్పొచ్చు. సో అలా చూసుకుంటే నిఫ్టీ 50 67.48, సో బులిష్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ ద నెక్స్ట్ వీక్స్. బ్యాంక్ అయితే ఫాల్ ఉందండి 18.86, సో లెస్ దాన్ 38.2%. సో బ్యాంక్స్ అయితే కొంత బేరిష్ ఉంది. ఐటీ ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ అయితే కూడా మోర్ దాన్ 61.8% ఉంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ బులిష్ ట్రెండ్. సో రిలయన్స్ ఈజ్ ఆల్సో బేరిష్. సో మార్కెట్ క్లోజ్ అయిపోయిందండి, లెట్స్ సీ. సో పెద్ద చేంజ్ అయితే ఉండకపోవచ్చు. ఒకసారి నిఫ్టీ చూద్దాం. ఎగ్జాక్ట్లీ క్లోజ్ 24,641. సో వెరీ స్టేబుల్, వెరీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అగైన్ వీఆర్ ఇన్ టు ద కన్సాలిడేషన్ ఓన్లీ. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ హావ్ సీన్ ఫాల్ ఆఫ్ 186 పాయింట్స్, సో 0.35% అయితే పడిపోయిందండి. సో వీ హ్యావ్ సీన్ ప్లస్ 45 degrees, నెగిటివ్ 45 degrees మధ్యలోనే ఉంది రేంజ్ బౌండ్. సో రేపు కనుక ఈ క్యాండిల్ ఫర్దర్గా ఏమైనా డౌన్వర్డ్ -45 degrees కంటే డౌన్ వస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతుందా, లేకపోతే ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ సమ్ కన్ఫర్మేషన్ అది డౌన్ ట్రెండ్కి వెళ్తుందా అనేది అయితే రేపు మనకి కన్ఫర్మేషన్ వస్తుందండి. సో స్టే ట్యూన్ ఫర్ అవర్ టుమారో అనాలిసిస్. సో సేమ్ వే ఐటీ నిఫ్టీ చూద్దాం. సో ఐటీ నిఫ్టీ 150 పాయింట్స్ అప్రిసియేషన్తో 45,350 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో ఇందాకే మనం ఈ పాయింట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో బుల్స్ ఎంత ప్రెషర్ పెట్టినా కూడా అగైన్ బేర్స్ కూడా అంతే ప్రెషర్ పెట్టి ఫైనలీ ఎండెడ్ అప్ క్లోజింగ్ అట్ 45,350. సో ఇప్పుడు నిఫ్టీ 50 సెంటిమెంట్ చూద్దామండి. సో ఏ కౌంటర్స్ అయితే నిఫ్టీ 50ని పాజిటివ్గా, ఏ కౌంటర్స్ నెగిటివ్గా, ఏ కౌంటర్స్ మూవ్ చేసినాయి అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో పాజిటివ్ సైడ్ 26 కౌంటర్స్ అవుట్ ఆఫ్ 50, నెగిటివ్ 23 అవుట్ ఆఫ్ 50. సో ఇన్ఫోసిస్, బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్ ఆర్ ఆన్ టాప్. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఎన్టీపీసీ, ఎస్బీఐ అయితే నెగిటివ్ సైడ్లో ఎండప్ అయిందండి ఈరోజు. సో సేమ్ వే బ్యాంక్ నిఫ్టీ సెంటిమెంట్ కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ అయితే ఫాల్ ఉంది ఈరోజు, అండ్ ఓన్లీ 2 బ్యాంక్స్ సర్వైవ్ టు బీ ఆన్ ద పాజిటివ్. సో ఈరోజు అయితే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అయితే ఆఫీస్ తీసుకున్నారు కాబట్టి యాజ్ ఎ న్యూ ఆర్బీఐ గవర్నర్. సో అండ్ we didn't had any much news so to impact positively or adversely. Actually last previous trading sessions nunchi bank nifty chala rally lo undi. So with his taking his office today, so banks lo okkasariga fall aithe ochindandi with no any impacting news. So IT nifty chuddam. IT is like booming like every day. So ee madhya trading sessions lo IT always being number 1, like every day it's showing ఇంప్రూవ్మెంట్. సో ఇన్ఫోసిస్ లైక్ లుక్ ఎట్ దిస్ 164 పాయింట్స్ అయితే పాజిటివ్ ఉందండి. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ ఒకటే ఈరోజు కొంచెం నెగిటివ్గా వైండప్ అయినాయి. సో దాట్స్ ద సెంటిమెంట్ ఫర్ ద డే. అండ్ సో ఇప్పుడైతే మనం నిఫ్టీ 50కి టార్గెట్స్ ఏంటో డిస్కస్ చేసుకుందామండి. సో హౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ నిఫ్టీ 50 ఫర్ దీస్ వీక్ లెవెల్స్. సో నిఫ్టీ 50 యాక్చువల్లీ ఓఐ చేంజ్ ప్రకారం చూసుకుందాము. సో 12th, సో వీక్లీ నిఫ్టీ 50 వీఆర్ ఎక్స్పెక్టింగ్ 25,000 అయితే రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే 24,500 దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటుంది. అండ్ సేమ్ వే వీ కెన్ ఆల్సో కమ్ టు నో ఎక్స్పర్ట్ వ్యూ దగ్గర నుంచి కూడా వీ కెన్ కమ్ టు దిస్ కంక్లూజన్ హౌ టు ఎక్కడ నిఫ్టీని ప్రెడిక్ట్ చేయొచ్చు అనేది కూడా మనకి ఈ డేటా పాయింట్ నుండి అయితే వస్తుందండి. సో ఇండిసెస్, ఎక్స్పర్ట్ వ్యూ. సో వీక్లీ తీసుకుంటే ఇప్పుడు కరెంట్లీ నిఫ్టీ 24,641 ఈజ్ లైక్ ఈ 2 numbers మధ్యలో ఉంది. సో ఎప్పుడైతే ఎనీ క్యాండిల్ క్లోజెస్ అబౌట్ 24,991 దెన్ అవర్ నెక్స్ట్ టార్గెట్ ఫర్ ద నిఫ్టీ విల్ బి 25,000. సో సేమ్ వే ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి కూడా డిస్కస్ చేసుకుందామండి. సో బ్యాంక్ నిఫ్టీ ఓఐ చేంజ్ ప్రకారం అయితే మంత్లీ, సో ఈ మంత్కి బ్యాంక్ నిఫ్టీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 54,000 ఆర్ 54,300. So currently bank nifty is at 53. Yeah. So same way bank nifty kuda OI change prakaram we can expect the prediction. So for this month bank nifty we are expecting 54,000 as target, and okavela support తీసుకుంటే it will be around 52,500. So that's it andi.
ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ థాట్స్, మీ అనాలిసిస్ ఏమైనా ఉంటే మాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డేటా పాయింట్స్ అన్ని మీకు కూడా చాలా ఈజీగా యాక్సెసిబుల్ ఏనండి. ఈ వెబ్సైట్కి మీరు జస్ట్ సైన్ అప్ అయ్యి లాగిన్ అవ్వండి అంతే. సో ఎవ్రీ డే ఆల్ దిస్ డేటా ఈజ్ లైక్ లైవ్ డేటా అండి ఇదంతా. సో ఎనీ టైమ్ ఇట్ ఈస్ accessible to you. So that's it. Thank you.